నమస్కారం ప్రజలారా. మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరి మన అన్న గురించి ఏదో మాట్లాడినాడంట. సరే, దానికి మన దగ్గర ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు మరి రకరకాలైనటువంటి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి మా తురుం ఖాన్ అట్టంటావా, మరి మమ్మల్ని ఇట్టంటావా అని చెప్పి రకరకాలుగా వివిధ మాధ్యమాల్లో సరే వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదంతా మాట్లాడబోయే ముందుగా మన జగనన్నకు ఉండేటువంటి ఒక వార్తాపత్రిక, ఒక టీవీ ఛానల్లో ఏ విధమైనటువంటి భాషను మాట్లాడినారు, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలతో మహిళల్ని గౌరవించారనేది కూడా మనం ఒకసారి చర్చించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేటువంటి ఉద్దేశంలోనే నేను ఈ వీడియోని చేస్తా ఉన్నా. అన్నిటికన్నా ముందుగా షర్మిలమ్మ కట్టుకున్నటువంటి చీర గురించి కామెంట్ చేసినటువంటి మహానుభావుడు మన జగనన్న. మనం స్త్రీల గురించి కన్నా మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాం, ఏ విధమైనటువంటి వ్యక్తులతో ఎటువంటి భాషను మాట్లాడించినాం, ఏ విధంగా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు భూములు ఇచ్చినటువంటి అమరావతి మహిళల మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించినాం ఏందనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అన్నీ మర్చిపోతాయట. అదేవిధంగా మనకు పొద్దున్నే ఒక ఆయన కొమ్మినేని గారు కూర్చుంటారు మన టీవీ ఛానల్లో. ఆయన కృష్ణరాజు అనేటువంటి ఒక జర్నలిస్టును కూర్చొని ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించినారు మహిళల మీద, ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడించినారు అంటే అంత చులకన. ఒరే స్వామి, సాక్షాత్తు మన జగనన్నే రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లి కట్టుకున్న చీర గురించి వ్యాఖ్యలు చేసిన రోజు ఎక్కడ పడుకొని నిద్రపోతా ఉన్నారు ఈ తపేలం బ్యాచ్ అంతా? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ఆంధ్రజ్యోతి ఆయన ఏమి చెప్పినాడు ఏందనే విషయాన్ని మనం ఒక్కసారి పక్కన పెడితే, మనం ఏ విధంగా గౌరవించినాం, మనం ఏ విధంగా తల్లి గారిని గౌరవించినాం, ఏ విధంగా మనం చెల్లి గారిని గౌరవించినాం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఆ తర్వాత మాట్లాడదాం, ఇంకా బాగుంటుంది. హర్షించారు ప్రజానికం కూడా. మనం ఏ విధంగా మహిళల మీద ఎటువంటి నీచపు పోస్టులు పెట్టినాం. నారా లోకేష్ గారి పుట్టుకుని గురించి కూడా మాట్లాడించినారు. ఆ రోజు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు, ఎక్కడ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకో ఉన్నారు, దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? ఈ రోజే మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజే మహిళలు గుర్తొచ్చినారా? సాక్షాత్తు నిండు భారీ బహిరంగ సభల్లో అంటే మనం గ్రీన్ మ్యాట్లు వేసుకున్నా మనం నిండుగా వచ్చినారు జనాలు అనేది చెప్పుకున్నాం. దానికి తద్వారా 11 వచ్చినాయి, అది వేరే విషయం. మనం ఆ రోజుల్లో ఎందుకు మాట్లాడలే, ఆ రోజు ఎందుకు మనం ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పినాం. ఇకపోతే జర్నలిజం చేస్తున్నావా, బ్రోకరిజం చేస్తున్నావా అని చెప్పి ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తినారు. జర్నలిజం చేస్తున్నావా, బ్రోకరిజం చేస్తున్నావా అని మన సాక్షి యాజమాన్యాన్ని అడగాల ముందు. ఎందుకంటే మన అన్న పకోడీ మాటలు తప్ప రాష్ట్రంలో ఎక్కడైనా సరే పోలవరం పనులు ఎంతవరకు